నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. కుక్కర్‌లో ఉడకబెట్టి చంపిన ఉదంతం మాధవి కేసులో ఏం జరిగింది? అలాగే ఈ గురుమూర్తి ఎవరు? ఈ సంచలనమైనటువంటి ఈ యొక్క న్యూస్ ఇప్పుడు మన ముందుకు ట్రెండ్‌కైంది. ఇంతకాలం కారణం ఏంటి? ఈ విధంగా కూడా హత్య చేస్తారా అనే విధంగా ఈ యొక్క గురుమూర్తి చేసినటువంటి హత్య ఎంత ఘోరంగా ఉంది అని మనం ఇంత ఘోరాతి ఘోరంగా హత్య ఎవరిని కూడా మనం చూసి ఉండలేదు. అంత దారుణంగా ఒక తన సొంత భార్యను తను చంపేసిన తర్వాత ఎముకల నుంచి యొక్క మాంస ముద్దలను వేరు చేసి కుక్కర్‌లో ఉడికించి, ఆ యొక్క ఎముక ముద్దలను కూడా కుక్కర్‌లో ఉడికించి వాటిని పొడి చేసి బకెట్‌లో తీసుకుపోయి అంత కఠినంగా చేయడానికి గల అతని యొక్క మనస్తత్వం ఏ విధంగా ఒప్పుకున్నది అనే విషయం గురించి మనం కొంచెం క్లియర్‌గా తెలుసుకుందాం. ఇక్కడ ఈ యొక్క వెంకటమాధవి మరియు గురుమూర్తి భార్యాభర్తలు. వారికి 13 సంవత్సరాల కింద పెళ్ళైంది. వారికి 2 పిల్లలు. వాళ్ళు ఈ యొక్క శ్రీకాకుళం నివాసులు. వారు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. సో, ఇక్కడ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళు ఉంటున్నారు. వారికి ఈ గురుమూర్తి ఈ యొక్క ఆర్మీ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత డిఆర్‌డీఓలో కూడా పనిచేస్తున్నాడు. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగంలో కూడా పనిచేసి డిఆర్‌డీఓలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఇప్పుడు జాయిన్ అయ్యాడు. అతను వాళ్ళ పిల్లల్ని తీసుకొని సో, ఈ యొక్క శ్రీకాకుళం వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళ పిల్లల్ని మాత్రమే పంపించి ఈ యొక్క వాళ్ళ అతని భార్య మరియు గురుమూర్తి మాత్రమే 15th జనవరి రోజు ఈ యొక్క పండగకు సంక్రాంతి పండగకు ఉండడం హైదరాబాద్‌లో జరిగింది. ఆ రాత్రి ఏం జరిగిందో తెలియదు. భార్యాభర్తల మధ్య గొడవ అనేది సాధారణంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ జరిగినటువంటి ఇంత దారుణంగా చంపాడు అంటే మామూలుగా గొడవ జరిగితే ఎవరైనా కొట్టుకుంటారో అనుకోకుండా చనిపోయిన విషయం కూడా పోలీస్ స్టేషన్‌కి తెలియజేస్తారు. కానీ ఇక్కడ గురుమూర్తి తన భార్య చనిపోయిన తర్వాత తన యొక్క బాత్రూంలో తన యొక్క రక్తం మడుగులు ఉన్నటువంటి అన్నింటిని కడుక్కొని ఆ బాత్రూంలోనే ఈ యొక్క మటన్ కొట్టేటటువంటి కత్తితోని ఆ యొక్క మాంస ముద్దలన్నింటినీ ఎముకల నుంచి వేరు చేసి ఈ యొక్క మాంస ముద్దలన్నింటినీ ఉడికించి కుక్కర్‌లో ఉడికించి ఆ తర్వాత ఈ యొక్క బోన్స్ అన్నింటినీ కూడా చూర్ణంగా చేసి ఒక బకెట్‌లో వేసి అతను 16th ఉదయం మార్నింగ్ ఆ యొక్క తీసుకెళ్ళి చందానగర్ యొక్క చెరువులో కలపడం జరిగింది. అంటే ఈ యొక్క ఎవిడెన్స్ ఏ విధంగా తెలిసింది అంటే ఈ యొక్క గురుమూర్తి ఆ యొక్క 15th రోజు రాత్రి తర్వాత తన భార్యను చంపిన తర్వాత ఉదయము తన భార్య కనబడుతున్న విషయాన్ని వాళ్ళ యొక్క అత్తమామకు తెలియజేయడం జరిగింది. వాళ్ళ అత్తమామ అంటే భార్య యొక్క తల్లికి తెలియజేసి ఉన్న భార్య కనబడతలేదు అని చెప్పడంతో వాళ్ళు కూడా కంగారు పడి వాళ్ళు హైదరాబాద్ రావడం జరిగింది. ఇతను నటిస్తూ తను చంపాలనే ఉద్దేశం తెలియకుండా ఉండడం కోసం ఈ యొక్క మీర్పేట్ పోలీస్ స్టేషన్ వెళ్ళి వాళ్ళ అత్తమామతో పాటు ఇతను కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళి నా భార్య మిస్సింగ్ అయిన కేసులో చెప్పడం జరిగింది. అప్పుడు మిస్సింగ్ అయినప్పుడు పోలీసు వాళ్ళు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేసి ఆ యొక్క వెరిఫై చేసినప్పుడు వాళ్ళకు కొన్ని విషయాలు అర్థమైనాయి. ఏమని ఆ యొక్క సీసీ కెమెరా ఫుటేజ్ గమనిస్తే 15th రోజు నైట్లో వాళ్ళ యొక్క భార్య ఇంట్లోకి వెళ్ళినట్టు ఉన్న వీడియోలు ఉన్నాయి. కానీ బయటకు వచ్చినట్టు వీడియోలు లేవు. అంటే వాళ్ళకు అనుమానం వచ్చిందంటే ఆ 15th రోజు నైట్లో వెళ్ళిన అతని యొక్క మాధవి బయటకి ఎప్పటికీ రాలేదు. అలాగే 16th రోజు ఉదయం మార్నింగ్ 6 o'clock బకెట్ పట్టుకొని అక్కడ ప్లాస్టిక్ బకెట్ పట్టుకొని గురుమూర్తి బయలుదేరాడు. ఆ బకెట్ పట్టుకొని విజువల్స్ చాలా క్లియర్‌గా పోలీసు వాళ్ళకి కనపడ్డాయి. అంటే వాళ్ళకి అర్థమైంది ఈ బకెట్‌లో ఏముంది, ఇతను ఎక్కడికి వెళ్ళాడు అని. సో, దాంతోపాటు అంతేకాకుండా ఈ యొక్క వీళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేసి పోలీస్ స్టైల్‌లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అప్పుడు గురుమూర్తి రివీల్ చేయడం జరిగింది. ఏమని తన భార్యను నేనే చంపాను, కుక్కర్‌లో ఉడికించాను, మాంసం ముద్దలు సెపరేట్ చేశాను. అలాగే తర్వాత ఈ యొక్క ఎముకల యొక్క పొడిని తీసుకొని నేను ఎవిడెన్స్ కనబడకుండా ఉండడం కోసం చెరువులో కలపడం జరిగింది అని చెప్పాడు. అంటే ఇంత దారుణాతి దారుణంగా మనుషుల యొక్క విలువలు ఏమవుతున్నాయి? ఎందుకోసం ఇంత దారుణం, ఇంత కక్ష ఏమిటి? 13 సంవత్సరాల కింద పెళ్ళయిందంటే వాళ్ళ ఎంత అన్యోన్యంగా సంబంధాలు ఉంటాయి. ఎన్ని మంచి విషయాలు ఉంటాయి వాళ్ళ మధ్య పిల్లలు కూడా ఉన్నారంటే ఎన్ని విషయాలు ఉంటాయి. అంత దారుణాతిశయంగా చేయడానికి వాళ్ళ ఒక ఉద్యోగస్తుడై ఉండి ఒక ఆర్మీలో పనిచేసినటువంటి రూఢి ఉన్నప్పటికీ అతనికి కూడా ఒక మనసు అనేది ఉంటుంది. తనకు కూడా ఫ్యామిలీ అనేది ఉంటుంది. కాబట్టి ఇంత చేయడం గల కారణాలు ఏంటో తెలియలేదు. సో, ఇప్పుడు మనం గమనించాల్సి పోలీసు వారు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్‌లో అతను స్వయంగా ఒప్పుకున్నాడు. అతను ఇప్పుడు రిమాండ్ చేయడం కూడా జరిగింది. సో, ఇప్పుడు ఈ పోలీస్ కేసులో ఈ యొక్క శిక్ష అతనికి ఏం శిక్ష విధించే అవకాశం ఉంది అని మనం చట్టపరంగా ఆలోచిస్తున్నట్లయితే మర్డర్ కింద 302 కింద బుక్ చేయడం జరుగుతుంది. అది బిఎన్ఎస్ అయితే 101 కింద చేసి యావజ్జీవ కారాగార శిక్ష లేదా మరణ శిక్ష విధించే అవకాశం ఉన్నది. సో, కానీ ఈ యొక్క మర్డర్ చేసే విధానము ప్రత్యేకమైన మర్డర్ విధానం ఉన్నది కాబట్టి దీనికి మరణశిక్షణ ఇవ్వాలనేటువంటి కానీ ఎవిడెన్స్ అనేది వాళ్ళకి పూర్తిగా ఓన్లీ కెమెరాలో కనబడుతున్నటువంటి విజువల్స్ తీసుకొని మరణశిక్ష ఇవ్వడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్ ఏది?
ఏదో ఒక రకం ఎవిడెన్స్ ఆ యొక్క చెరువులో చేసినటువంటి ఏదైతే కలిపాడో ఎముకలను, ఆ ఎముకలు అన్నా కానీ ఆ చెరువులో దొరకాలి. లేదా ఈమెకు సంబంధించిన విషయాలు ఇంకా ఏమైనా దొరికే వరకు కూడా ఇతనికి పూర్తిగా శిక్ష పడే అవకాశం లేదు. సో శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఈ యొక్క తప్పించుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ విధమైనటువంటి ఈ యొక్క మర్డర్‌ను ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఎవిడెన్సెస్ లేకుండా మర్డర్ చేయాలని ప్లాన్ చేశాడంటే అది అనుకోకుండా జరిగినటువంటి యాక్సిడెంట్ కాదు. చాలామంది కొట్లాట జరిగింది, కొట్టాడు, చనిపోయాడంటే అది అనుకోకుండా జరుగుతుంది. వెంటనే అతను పోలీస్ స్టేషన్‌కి ఇన్ఫార్మ్ చేసి ఇట్లా జరిగిందని కూడా చెప్పుకుంటాడు. కానీ ఇక్కడ మాత్రము మర్డర్ చేసిన విధానం చూస్తే పిల్లలను కావాలని ఇంటికి పంపించి పిల్లలు ఉండకుండా చూసుకొని రాత్రికి నేను చంపాలన్నటువంటి ప్రీ ప్లాన్ తోని కత్తిని కూడా దగ్గర తెచ్చిపెట్టుకొని దానికి సంబంధించినటువంటి మర్డర్ చేసిన తర్వాత కూడా ఏం చేయాలో కూడా ముందే ఆలోచించుకొని ఈ గురుమూర్తి ఉన్న క్రూరుడు అని మనం నిర్ణయించుకోవాలి. ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు. ఇది ప్రీ ప్లాన్ మర్డర్. ఇట్ ఈస్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే ఇంత ప్లాన్గా ఎవరు కూడా మర్డర్ చేసిన తర్వాత కుక్కర్లో ఉడికించాలని కానీ ఒకసారి ఒక మర్డర్ జరిగిపోయిందంటే కాళ్ళు చేతులు ఆడకుండా ఏమవుతుందో అనే టెన్షన్ ఉంటుంది. సో ఆ రాత్రంతా పక్కనున్న వాళ్ళు సౌండ్స్ వినిపిస్తున్నారు. ఏమని? కుక్కర్లో ఉన్నటువంటి సౌండ్స్ మనకు వినిపించాయి. అలాగే మాకు రాత్రంతా కూడా ఈ యొక్క సౌండ్ స్మెల్ కూడా బాగా స్మెల్ వచ్చింది. ఈ స్మెల్ చూసి మేము గుర్తుపట్టినాము. ఏం జరిగిందంటే ఒక కుక్క చనిపోయిందని చెప్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి గురుమూర్తి లాంటి దుర్మార్గులను చట్టం నుంచి తప్పకుండా చూసుకొని ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేయాలని ఈ యొక్క అడ్వకేట్గా నేను తప్పకుండా కోరుకుంటాను. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ పరంగా పోలీసులు దీన్ని స్పెషల్ కేసు కింద ట్రీట్ చేసి ఈ కేసులో మరణ శిక్ష వరకు విధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా విధించాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ.